రామచంద్ర గారు, ప్రధాన కార్యదర్శిగా చేజల వెంకటేశ్వర రెడ్డి గారు, వారితో పాటు వివిధ విభాగాల్లో పదవులు వచ్చినటువంటి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాడు మీ అందరి కష్టంతో, దేవుడి దయతో, ప్రజల ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమిలో అనేక నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేయడం జరిగింది. కానీ ఇంకా న్యాయం చేయాల్సినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు దండిగా ఉన్నారు. దానికి ఒక ప్రధాన వేదిక స్థానిక సంస్థల ఎన్నికలు. అది సర్పంచ్ల, ఎంపీటీసీల, జడ్పీటీసీల, మండల అధ్యక్షుల, కౌన్సిలర్ల, కార్పొరేటర్ల, మేయర్ల, చైర్మన్ల, జిల్లా పరిషత్ చైర్మన్ల పక్కన పెడితే కొన్ని వేల మందికి న్యాయం జరిగే ఎన్నికలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి చేసే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్న కష్టం, ఇవన్నీ ప్రజల్లో చాలా సానుకూలత ఉంది. ఖచ్చితంగా 100కు 100% ఫలితాలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుంది. దానికి ఎలాంటి నిర్మాణం లేదు. అయితే ఇక్కడ చిన్న విషయం ఉంది. జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రులు రామనారాయణ రెడ్డి గారిని, పొంగూరు నారాయణ గారిని, పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, జిల్లా పార్టీ అధ్యక్షుడు బెల్లన్నమాట జిల్లా పార్టీ అధ్యక్షుడు రవిచంద్ర గారిని ప్రత్యేకంగా కోరుతున్నా. గత 2 సంవత్సరాల ముందు పార్టీ అధికారం లేనప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా పూర్తిగా నలిగిపోయి ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఈ ఎన్నికల్లో వాళ్ళ చేత ఆర్థిక భారం కాస్త అంటే పెట్టుకోవచ్చు, కానీ విపరీతంగా ఆర్థిక భారం పెట్టాలంటే కష్టం. అలాగని ఆర్థిక భారాన్ని మనం భరించమని నేను చెప్పడం లేదు. ఇద్దరు మంత్రులకి, ఎంపీ గారికి జిల్లా చేసుకునేది ఏంటంటే కాస్త ఎక్కువ పడేది, కానీ కొంచెం స్వేచ్ఛ మాకు ఇస్తే చాలా వరకు ఏకగ్రీవాలు, కొంచెం స్వేచ్ఛ ఇస్తే చాలా వరకు ఏకగ్రీవాలు. లేదు అక్కడక్కడ ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో కార్యకర్తల చేత తక్కువ డబ్బులు, ఎందుకంటే ఎన్నికలంటే ధనరాజకీయాలు అయిపోయిన వేళ మన అధికారంలో ఉన్నాం. అధికార పార్టీకి ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు గారు చాలా కష్టం చేస్తున్నారు, ప్రజల్లో సానుకూలత ఉంది. కానీ పార్టీ నాయకులు, కార్యకర్తలకి గౌరవం ఇచ్చే విషయంలో పూర్తిగా వారి చేత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టించాలంటే అధికారంలో ఉన్నాం కాబట్టి అది సవాలు కాదు. కాబట్టి మీరు కొంచెం ఎక్కువ అవసరం లేదు, కొంచెం స్వేచ్ఛగా ఇస్తే వీలైనన్ని ఎక్కువ ఏకగ్రీవాలు. అదేవిధంగా ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే విధంగా నేను ఒక్కనే కాదు, జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఇద్దరు మంత్రులు కానీ, అటు జిల్లా స్థాయి నాయకులు కానీ, మీరు కానీ అందరం కూడా ఒకరికి ఒకరు కలిసికట్టుగా పనిచేసినట్లయితే అది ఖచ్చితంగా కార్యకర్తల రుణం తెచ్చుకున్నట్టు అవుతుంది. అలా కాకుండా ఏదో పార్టీలో పనులు ఇచ్చామా, ఒక షాలో కప్పామా, పని అయిపోయిందా, మైకుల్లో మీటింగుల్లో కార్యకర్తలు మాట్లాడుకుంటే దాని వల్ల వచ్చేది ఏముండదు. కాబట్టి దయచేసి అధికారులు మీకు అందరికన్నా కూడా చాలా చిన్నవాడిని కావచ్చు, కానీ ఖచ్చితంగా మా అందరికీ బాధ్యత ఉంది. 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారం లేని వేళ అనేక నిర్బంధాలు, నిషేధాజ్ఞలు మేము ఇంకా ఆలస్యం 16 నెలల ముందే వచ్చాం. కానీ అంతకుముందు ఎంతో కష్టం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు ఉన్నారు. ఎన్నికల వేళ హక్కులు తెచ్చుకున్నారు, కష్టం చేశారు. కానీ ఆ కష్టం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల రుణం తెచ్చుకునే అవకాశం పూర్తి స్థాయిలో స్థానిక రాబోతుంది. మళ్ళీ తెలియజేస్తున్నా, జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రులు, జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు బాధ్యత తీసుకొని కాస్త ఎమ్మెల్యేలకి కొంచెం స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం
కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం.